సో హలో సనా అబ్దుల్లా మీరు సున్నది అన్న డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీస్ చూస్తారు కదా ఎస్బీఐ అకౌంట్కి సంబంధించి ఎస్బీఐ హోల్డర్స్ అందరూ ఇక్కడ నుంచి ఈజీగా ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు అందరూ ఈజీగా కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోవచ్చు, ఏపీఎస్ సర్వీస్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అని నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళందరికీ ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట ఈ ఫెసిలిటీ. బట్ ఇక్కడ కేవలం నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు ఏపీఎస్ సర్వీస్ మాత్రమే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు ఏపీఎస్ సర్వీస్ అనేది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, ఏపీఎస్ సర్వీస్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు అందరూ అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఏపీఎస్ సర్వీస్ అంటే చాలా మందికి అయితే తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏపీఎస్ సర్వీస్ అంటే మన దగ్గర ఏటీఎం కార్డు లేకపోతే మనం ఈజీగా బయట గ్రామీణ ప్రాంతంలో పెద్దవాళ్ళు చాలామంది అయితే ఉంటారు కదా, వాళ్ళు బయోమెట్రిక్ థంబ్ వేసి 10,000 వరకు అమౌంట్ అనేది తుడాతి చేసుకోవచ్చు. సో దగ్గరలో బీసీ పెయింట్ సిఎస్సి సెంటర్ ఉంటే కనుక బీసీ పెయింట్ దగ్గర మనం 30,000 40,000 అనేది తుడాతి చేసుకోవచ్చు అనమాట. బయోమెట్రిక్ థంబ్ వేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు బయోమెట్రిక్ థంబ్ వేపించుకొని ఒక 30,000 దాకా మనకు అమౌంట్ అయితే ఇస్తారనమాట. బట్ ఆ గ్రామీణ ప్రాంతంలో అయితే అదర్ బ్రాంచ్కి సంబంధించి అదర్ థర్డ్ పార్టీ ఏపీఎస్ సర్వీస్ చాలా ఉన్నాయి కదా, అందులో అయితే సో అలాంటి వాటి కోసం ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఏపీఎస్ సర్వీస్ అంటే ఇది అనమాట. అలాగే దీంతో పాటుగా ఇంకో 2 అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఆధార్ కార్డ్ కూడా లింక్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని ఈజీగా నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు అని ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ అందరికీ. బట్ ఇది వర్క్ అవ్వట్లేదు అనమాట. కేవైసీ అనేది అప్డేట్ చేయడానికి వెళ్తుంటే ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది. అలాగే ఆధార్ లింక్ ఈకేవైసీ ఆధార్ త్రూ ఈకేవైసీ అప్డేట్ చేయడానికి వెళ్తున్నా కానీ ఇక్కడ విజిట్ బ్రాంచ్ అని ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్ అనేది మనకు వర్క్ అవ్వట్లేదు ఆన్లైన్ ద్వారా. కంపల్సరీ మనము బ్రాంచ్కి వెళ్ళాల్సిందే అనమాట. ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారో అనేది అర్థం అవ్వట్లేదు, బ్రాంచ్కి వెళ్ళాల్సిందే తప్పకుండా అని ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. బట్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో వర్క్ అవుతుందా అవ్వదా అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది ఎస్బీఐ అకౌంట్లో ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోవచ్చు అని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకు వర్క్ అవుతుందా అవ్వట్లేదా అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. ఇది వర్క్ అవ్వదు, కంపల్సరీగా బ్రాంచ్కి వెళ్ళాల్సిందే అని ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారో, అలాగే ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఉన్నారో, మీరు తప్పకుండా బ్రాంచ్కి వెళ్ళాల్సిందే. ఆన్లైన్ అనేది మీకు అవ్వదనమాట. సో అర్థమైందిగా ఏపీఎస్ సర్వీస్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మాత్రమే ఇక్కడ ఆన్లైన్ ద్వారా అయితే అవుతుంది. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.